హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఏపీడిఎస్సిలో టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించగలిగేటువంటి ఏరియా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. సో ఇప్పటికి ఎగ్జామినేషన్ చాలా తక్కువ టైం ఉంది. మరి ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ నుంచి అచీవ్ చేయాలి. మరి ఈ మార్క్స్ని అచీవ్ చేయడం కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక పర్ఫెక్ట్ ఆన్లైన్ కోర్సుని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కోర్సుల్లో మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్లో వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్ ఎవ్రీ టాపిక్కి, అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కోర్సు పర్చేజ్ చేసుకోండి. మరి అలాగే టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మ్యాథమెటిక్స్ పెడగాగి కోర్సును కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మ్యాథమెటిక్స్ పెడగాగి కూడా ఫుల్ ప్లెజ్డ్గా వీడియో క్లాసెస్తో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు తెలంగాణ గురుకులాలో అత్యధిక మంది ఉద్యోగాలు సాధించడంలో కీలకమైన పాత్ర వహించినటువంటి ఎన్ఎస్కే లెర్నింగ్ మ్యాథమెటిక్స్ పెడగాగి, సో మరి ఏపీ టీజీటీ పీజీటీ స్టూడెంట్స్ కూడా కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా కావాల్సినటువంటి కోర్స్ ఇది. సో మరి ఈ కోర్సుని మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. ఈ వీడియో ద నెక్స్ట్ లెర్నింగ్ థియరీ ఈజ్ సోషల్ అండ్ కల్చరల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. సోషల్ అండ్ కల్చరల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. Lev Vygotsky was a Russian psychologist and teacher who developed a theory about how our social interaction influence our cognitive development. సో రష్యా దేశానికి చెందిన లెవ్ వైగాట్స్కీ ఈ సోషల్ అండ్ కల్చరల్ థియరీని, లెర్నింగ్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. సో మన చుట్టూ ఉండేటువంటి సొసైటీతో జరిపేటటువంటి ఇంటరాక్షన్స్ అనేవి మన యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద, సంజ్ఞానాత్మక వికాసం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనే అంశం పైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే లెవ్ వైగాట్స్కీ. దిస్ ఈజ్ నోన్ యాజ్ లెవ్ వైగాట్స్కీ సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో దీన్ని వైగాట్స్కీ యొక్క సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్తాం. Vygotsky developed theories around the same time as Swiss psychologist Jean Piaget developing theories about cognitive development. సో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద, కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద థియరీస్ అనేవి డెవలప్ చేస్తున్న టైంలోనే, డెవలప్మెంట్ చేస్తున్న టైంలోనే, అదే టైంలో ఈ వైగాట్స్కీ కూడా ఇక్కడ లెర్నింగ్ థియరీస్ మీద ఆయన రీసెర్చెస్ అనేవి చేయడం జరిగింది. బట్ దే డిఫర్ ఆన్ ఆల్మోస్ట్ ఎవ్రీ పాయింట్. సో వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ టైంలో రీసెర్చ్ చేసినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఇద్దరికి మధ్య డిఫరెన్సెస్ అనేవి రావడం జరిగింది. సమ్ ఆఫ్ వైగాట్స్కీస్ వర్క్ ఈజ్ స్టిల్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ రష్యన్. సో ఈ వైగాట్స్కీ యొక్క వర్క్స్ అనేవి ఈ రష్యన్ సైకాలజీ నుంచి డెవలప్ కావడం జరిగిందని చెప్తాం. Vygotsky's social development theory asserts that child's cognitive development and learning ability can be guided and mediated by their social interactions. ఇది మెయిన్ పాయింట్. వైగాట్స్కీ యొక్క సిద్ధాంతంలో ప్రధానమైన అంశం ఏది అని అంటే, సో ది వైగాట్స్కీ సోషల్ డెవలప్మెంట్ థియరీ అసెస్ దట్ child's cognitive development and learning ability can be guided and mediated by their social interactions.
చైల్డ్ యొక్క సంజ్ఞానాత్మక వికాసము, అభ్యసన సామర్థ్యం, లెర్నింగ్ ఎబిలిటీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ రెండు కూడా చైల్డ్ తన చుట్టూ ఉండేటువంటి సొసైటీతో జరిపేటటువంటి సోషల్ ఇంటరాక్షన్స్, తన చుట్టూ ఉండే సొసైటీతో జరిపేటటువంటి సోషల్ ఇంటరాక్షన్స్ యొక్క సోషల్ ఇంటరాక్షన్స్ యొక్క వాటిపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. సో హిస్ థియరీ స్టేట్స్ దట్ learning is a crucially process as opposed to independent journey of discovery. So learning is a crucially process, social process opposed to and independent discovery. సో ఇందులో లెర్నింగ్ అనేది వైగాట్స్కీ సిద్ధాంతం ప్రకారము శిశువు స్వతంత్రంగా ఆలోచించడం ద్వారా, ఇండిపెండెంట్గా థింక్ చేయడం ద్వారా, సొసైటీతో ఇంటరాక్షన్స్తో ఇండిపెండెంట్గా డెవలప్ చేసుకోవడం ద్వారా, ఓన్ డిస్కవరీ ద్వారా లెర్నింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు వైగాట్స్కీ. సో హీ ఎక్స్పాండ్స్ ఆన్ దిస్ బై స్టేటింగ్ దట్ child's learning benefited greatly from being guided a more knowledgeable member of the community such as a parent or teacher అని చెప్పేసి చెప్తాం. సో శిశువు యొక్క లెర్నింగ్ అనేది గ్రేట్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ బీయింగ్ గైడెడ్ బై మోర్ నాలెడ్జబుల్ పర్సన్స్. సో మోర్ నాలెడ్జబుల్ పర్సన్స్, తనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్తో గైడ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క లెర్నింగ్ అనేది బెనిఫిటబుల్ అవుతుంది. ఈ మోర్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరు? మేబీ ఎయిదర్ పేరెంట్ ఆర్ టీచర్, పేరెంట్ అయినా కావచ్చు, అదేవిధంగా టీచర్ అయినా కావచ్చు అని చెప్పేసి చెప్తాం. సో వైగాట్స్కీస్ సోషియో కల్చర్ థియరీ ఆల్సో సజెస్టెడ్ దట్ చిల్డ్రన్ ఇంటర్నలైజ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద beliefs and attitudes that they witness around them. పిల్లల యొక్క ఈ సోషియో లెర్నింగ్ థియరీ అనేది తమ చుట్టూ ఉండేటటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు, వాటి ఆధారంగా కూడా సొసైటీలో ఇంప్లిమెంట్ చేసేటువంటి నమ్మకాలు వాటి ద్వారా కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి వైగాట్స్కీ మెయిన్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వైగాట్స్కీ బిలీవ్డ్ దట్ culture played an important role in shaping cognitive development and therefore this development varied across culture అని చెప్పేసి చెప్తాం. సో వైగాట్స్కీ ఏం చెప్తారంటే పిల్లల యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ని షేపింగ్ చేయడంలో సో ఈ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే దేర్ ఫార్ దిస్ డెవలప్మెంట్ వ్యారీడ్ అక్రాస్ ద కల్చర్స్, ఈ కల్చర్స్కి భిన్నంగా ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. అలాగే వైగాట్స్కీ ఆల్సో స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ ద రూట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్. సో అన్ని రకాల అభ్యసనాలు జరగడానికి స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని వైగాట్స్కీ స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. సో వైగాట్స్కీ డివైడెడ్ ద మెంటల్ ప్రాసెసెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇంటూ 2 types. సో హ్యూమన్ బీయింగ్లో ఉండేటటువంటి మెంటల్ ప్రాసెసెస్ని 2 typesగా క్లాసిఫై చేశాడు వైగాట్స్కీ. సో హ్యూమన్ బీయింగ్లో ఉండే మెంటల్ ప్రాసెస్ని 2 typesగా క్లాసిఫై చేశాడు. అవి లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెసెస్ అండ్ హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్. లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెసెస్ అండ్ హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అండ్ హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెసెస్ ఆర్ ద సైకలాజికల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ న్యాచురల్లీ ఇన్హెరిటెడ్ బై ద ఇండివిజువల్ ఎట్ బర్త్. సో హ్యూమన్ బీయింగ్లో ఉండే మెంటల్ ప్రాసెస్ని 2 రకాలు క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వన్ లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్, సెకండ్ వన్ హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్. లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అంటే ఒక ఇండివిజువల్కి జన్మతః బై బర్త్ ఉండేటటువంటి మెంటల్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తారు. జన్మతః బై బర్త్ ఉండేటువంటి మెంటల్ ఎబిలిటీస్నేమో లోవర్ లెవెల్ మెంటల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తారు. వెరీ ఇంపార్టెంట్ సార్, ఈ క్వశ్చన్ అడుగుతాడు ఎక్కువగా. సో అకార్డింగ్ టు వైగాట్స్కీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని.
అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతాడు. లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి అంటే బై బర్త్ వచ్చేటటువంటి ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటినే మనం లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్, అబ్జర్వ్ చేయడం, రికగ్నిషన్, సో రికగ్నైజ్ చేయడం, అబ్జర్వేషను, రికగ్నిషను, రీకాలు, క్వశ్చనింగు, కంపేరింగు, నోన్ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా సో లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. వేరే ఎగ్జాంపుల్స్ ఏమో అబ్జర్వేషను, రికగ్నిషను, రీకాలు, క్వశ్చనింగు, కంపేరింగు, నోన్, ఇవన్నీ కూడా లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్. సో లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెసెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్నేట్ ఎబిలిటీస్. సో లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్నేట్ ఎబిలిటీస్. సో జన్మతః వచ్చినటువంటి సామర్థ్యాలు ఇన్నేట్ ఎబిలిటీస్ ఆర్ ఇన్స్టింక్ట్ ఎబిలిటీస్ అని చెప్పేసి చెప్తాం. లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ని ఆర్ ఇన్నేట్ ఎబిలిటీస్ ఆర్ ఇన్స్టింక్ట్ ఎబిలిటీస్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెసెస్ ఆర్ ద థాట్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్. సో హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అనేవి థాట్స్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్ that develop as the individual interacts in society and develop connections with lower level mental process. So society తో ఇంటరాక్ట్ అవుతూ లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్తో కనెక్ట్ అవుతూ సో డెవలప్ చేసుకునేటువంటి థాట్స్ని ప్రాసెస్ని ఏమని చెప్తారంటే హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్. బై బర్త్ వచ్చేటువంటి వాటిని ఏమో లోవర్ లెవెల్ అంటాం. సో సొసైటీతో జరిపే ఇంటరాక్షన్స్ వల్ల వాటిని లోవర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ కనెక్ట్ చేస్తూ డెవలప్ చేసుకునే థాట్స్నేమో హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తారు. హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనాలసిస్, సింథసిస్, క్రియేటివ్ థింకింగు, రీజనింగు, డిస్క్రిమినేషను ఎక్సెట్రా, ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్ మెంటల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. సో ఎనాలసిస్, సింథసిస్, క్రియేటివ్ థింకింగు, రీజనింగ్